Welcome to Darshana Study Center by VB Master. Spoken English with Grammar. So, ఈరోజు క్లాస్ నెంబర్ 2. How to use has or have. Has, haveని ఎలా ఉపయోగించాలి. సో దీని ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్ట్. దీని మీనింగ్ వచ్చి కలిగి ఉండుట అనే అర్థంతో వాడతాం. అంటే యాక్చువల్గా మనం వాడుక భాషలో ఉండుట అనే వాడతాం, కానీ ఉద్దేశం కలిగి ఉండుట. ఇప్పుడు నాకు ఒక స్కూటీ ఉంది అంటే నేను ఒక స్కూటీ కలిగి ఉన్నాను అనే సెన్స్లో తీసుకుంటాం. అంటే నాకు పెన్ ఉంది, పెన్సిల్ ఉంది, పిల్లలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, డ్రెస్సులు ఉన్నాయి, ఇలా చెప్పుకోవడానికి ఉపయోగిస్తాం. ఇక్కడ మీరు పాటించాల్సిన రూల్స్ హీ, షీ, ఇట్ లేదా సింగిల్ నేమ్ ఏదైనా వస్తే మీరు హ్యాజ్ అని వాడాలి పక్కన. అంటే హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్, రాము హ్యాజ్, రాణి హ్యాజ్ అలా. అదే సబ్జెక్ట్ ప్లేస్లో దే, వి, యు, ఐ ఇవి వస్తే మీరు హ్యావ్ అని యూజ్ చేయాలి. అంటే దే హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, ఐ హ్యావ్. సో ఇవి రూల్స్. సో ఇవి కేవలం కలిగి ఉండడం, మనకు ఉండేటటువంటి ఓనర్షిప్ ఆర్ పొసెసివ్నెస్ చూపించడానికి వాడతాం. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఆమెకి ఒక స్కూటీ ఉంది. షీ హ్యాజ్ ఏ స్కూటీ. ఆమెకి స్కూటీ లేదు. షీ హ్యాజ్ నో స్కూటీ. ఇక్కడ హ్యాజ్లు హ్యావ్లతో మనం నో వాడచ్చు. ఒకవేళ మీరు నాట్ వాడదలుచుకుంటే పక్కనే ఎనీ వాడాలి. ఇదొక గ్రామర్ రూల్. అంటే షీ హ్యాజ్ నో స్కూటీ అనొచ్చు, లేదా షీ హ్యాజ్ నాట్ ఎనీ స్కూటీ అనొచ్చు. నెక్స్ట్ క్యూవై అంటే క్వశ్చన్స్లో ఎస్ ఆర్ నో టైప్. ఆమెకి ఒక స్కూటీ ఉందా. మనం మామూలుగానే ఫార్ములా ప్రకారం షీ హ్యాజ్ని తారుమారు చేస్తే క్వశ్చన్ అవుతుంది. హ్యాజ్ షీ ఏ స్కూటీ అంటే క్వశ్చన్ లాగా పలకాలి మనం. హ్యాజ్ షీ ఏ స్కూటీ, ఆమె స్కూటీ ఉందా అంటే ఎస్ అనొచ్చు, నో అనొచ్చు, కాబట్టి ఇది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. నెక్స్ట్ క్యూడబ్ల్యూ అంటే డబ్ల్యూహెచ్హెచ్ టైప్ క్వశ్చన్. ఆమెకు ఒక స్కూటీ ఎలా ఉంది. సో ఈ వర్డ్ ఎలా, ఎప్పుడు, ఎంత, ఎవరు, ఎన్ని అవి తెలుగులో ఎక్కడున్నా ఇంగ్లీష్లో స్టార్టింగ్ రావాలి. అంటే పైన చెప్పినటువంటి హ్యాజ్ షీ ఏ స్కూటీ ముందు హౌ పెట్టండి. హౌ హ్యాజ్ షీ ఏ స్కూటీ అంటే ఆమెకు స్కూటీ ఎలా ఉంది. సో ఇలా మనం వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. ఇక్కడ ఆమె అన్నాం కాబట్టి హ్యాజ్ తీసుకున్నాం. అదే వారు దే అని తీసుకుంటే దే హ్యావ్ ఏ స్కూటీ అంటాం. సో ఇలా మనం అనేక రకాల సెంటెన్స్లు ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు పని లేదు అన్నాం అనుకోండి, ఐ హ్యావ్ నో వర్క్ అంటాం. నాకు పని ఉందంటే ఐ హ్యావ్ వర్క్ అంటాం. వారికి పిల్లలు ఉన్నారంటే దే హ్యావ్ చిల్డ్రన్ అంటాం. నీకు ఎన్ని డ్రెస్సులు ఉన్నాయంటే హౌ మెనీ డ్రెస్సెస్ హ్యావ్ యూ అంటాం. ఇప్పుడు నీ దగ్గర ఏముందంటే వాట్ హ్యావ్ యూ నవ్ అంటాం. దానికి కాళ్ళు లేవంటే ఇట్ హ్యాస్ నో లెగ్స్ అంటాం. సో ఏదైనా సరే ఈ ఫార్ములాని బేస్ చేసుకుంటాం. ఈ 4 types ఆఫ్ సెంటెన్సెస్. అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ ఐ ఆమ్ ఫ్రేమింగ్ పాజిటివ్ సెంటెన్స్ ఆర్ నెగిటివ్ సెంటెన్స్ ఆర్ క్యూవై ఆర్ క్యూడబ్ల్యూ. సో మీకు నేను 4 types ఆఫ్ సెంటెన్సే చెప్తున్నాను. అంటే దీంతో మనం నంబర్ ఆఫ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సబ్జెక్ట్ మార్చుకోవచ్చు. షీ ప్లేస్లో దే, వి, యు, ఐ, ఇట్, రాము ఇలా ఏవైనా పెట్టుకోవచ్చు. సో దానికి అనుగుణంగా మార్చుకుంటూ పెట్టాం. ఇప్పుడు షీ హ్యాజ్ ఏ స్కూటీ అన్నాను, దే హ్యావ్ ఏ కార్ అంటాను, లేదా హీ హ్యాజ్ ఏ స్కూటీ అంటాను. ఐ తీసుకున్నాను అనుకోండి, ఐ హ్యావ్ ఏ స్కూటీ అంటాను. నాకు 10 డ్రెస్సులు ఉన్నాయన్నాను, ఐ హ్యావ్ 10 డ్రెస్సెస్ అంటాను. నాకు 2 పిల్లలు ఉన్నారన్నాను అనుకోండి, ఐ హ్యావ్ 2 చిల్డ్రన్ అంటాను. సో అలా మనం సబ్జెక్ట్ని దానికి అనుగుణంగా సపోర్టింగ్ వెర్బ్ని మార్చుకుంటున్నాం. హ్యాజ్ తీసుకోవాలన్నా అనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా క్వశ్చన్ అయినప్పుడు మొదటి 2 వర్డ్స్ని తారుమారు చేస్తే మనకు ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది.
దానికి ముందు మనం వాట్, వెన్, వేర్, విచ్, హూ, హౌ మచ్ ఇలా పెట్టుకుంటే ఇంకో టైప్ క్వశ్చన్ వస్తుంది. సో ఇలా ఈ హ్యావ్ని వాడుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.